మళ్ళీ మీ ఇద్దరికి సినిమాలో ఏర్పాటు చేస్తాను. నాకు ఇవాళ కావాలి, ఇప్పుడు పంపించి నాకు ఇప్పుడే వెళ్తాను బిడ్డ కూర్చున్నాడు. చిన్నబాబు ఏమన్నా అడిగితే మరి కాదు. నాన్నగారు, తాతయ్య గారు, వీళ్ళ మామయ్య గారు అందరూ అట్లా ఇవన్నీ ఒకటే చెప్పండి అనేసి నచ్చినట్టు ఇంకా తిరిగి నచ్చినట్టు సాయమేనండి. ఒక సర్వీసే కాశీ తీసుకోవడం, శవాలు కాల్చేయడం, ఈ పార్టీ గురించి పాటు పడడం. సార్ 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 అలాగే సార్ గారు మరణం అనేది చాలా దిగ్భ్రాంతి గురి చేసింది మొత్తం కార్యకర్తలను కానీ, లేకపోతే నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం అభిమానులకు కానీ. ఎందుకంటే ఏ ర్యాలీ ఉన్నా కానీ, దేంట్లో అయినా కానీ, మా పుట్టినరోజు జరుగుతున్నా కానీ అన్నీ ఆపుకొని తను మా కోసం అని చెప్పేసి నిలబడేవారు ఆయన. ఈరోజు దురదృష్టం ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ స్టాంపేడ్లోని తిరుపతిలోని ఈయన ఉండడం అనేది చాలా దురదృష్టం. నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను ఆ రోజు. వెళ్ళే ముందు కూడా చెప్పుకున్నా బాగుండేది, కానీ ఆ రోజు ఇంక దురదృష్టం అక్కడ జరిగిపోయింది. దాని తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మా కార్యకర్తలు అందరూ కూడా ఒక ఇంట్లో మనిషి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బరియల్ గ్రౌండ్కి వెళ్ళి అన్ని దగ్గరుండి చూసుకున్నారు. ఈరోజు ఆ కుటుంబ బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే మా కోసం బతుకున్నప్పుడు చాలా మటుకు అన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి పార్టీ జెండా కోసం బతికిన వ్యక్తి, మళ్ళీ ఆధ్యాత్మికంగా ఎంతోమందికి సేవ చేసిన వ్యక్తి. ఎంతోమంది ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని కార్యక్రమాల్లో కానీ, లేకపోతే కాశీ వెళ్ళినా కానీ, వారణాసి వెళ్ళినా కానీ అందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఆధ్యాత్మికంగా ఇన్వాల్వ్ అయిన వ్యక్తి. అందుకనే ఆ కుటుంబానికి కూడా భరోసా కల్పించి, ఆ కుటుంబానికి నిలబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు రానున్న రోజుల్లో నిలబడాలనే ఏకైక ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వం నుంచి కానీ ఒక 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే కార్యకర్తగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి ఒక 5 లక్షల రూపాయలు ఆయన కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎలాగో సభ్యత్వం కూడా కట్టారు కాబట్టి ఆయన మా కుటుంబ సభ్యుడిగా ఇప్పుడు డబ్బులు ఇచ్చినా ఏమిచ్చినా కానీ ఆ కుటుంబంలోని ఆ వ్యక్తి దన్నుని కానీ, ధైర్యాన్ని కానీ దాన్ని రీప్లేస్ చేయలేం. దానికి ఏంటంటే వాళ్ళకి పెర్మనెంట్గా ఉండే విధంగా వాళ్ళకి కాంట్రాక్ట్ టీటీడీ జాబ్ కూడా ఆ కుటుంబానికి కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. రేపు కానీ ఏ టైంలోనో నాకు సరిగ్గా తెలీదు. టెంటేటివ్గా టీటీడీ చైర్మన్ గారు కూడా రావచ్చు, టీటీడీ సిబ్బంది కూడా ఇక్కడికి రావచ్చు. వచ్చిన టైంలో కూడా మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి ఒకసారి కుటుంబానికి ఆ భరోసా కల్పించి రేపు రాను రోజుల్లో ఆ డబ్బులు కానీ, లేకపోతే ఆ ఉద్యోగం కానీ అన్ని విధాలుగా కూడా కుటుంబాన్ని ఆదుకునే విధంగా ముందుకు తీసుకెళ్తాం. రేపు రానున్న రోజుల్లో ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా మా కార్యకర్తలు కూడా నేను చెప్తుంది ఏంటంటే, ఏమున్నా ఏం సమస్య ఉన్నా కూడా మా ఇంటికి వచ్చి అందరూ చెప్పుకుంటుంటారు. కొంతమంది కార్యకర్తలు మొహమాటంతో చెప్పుకోరు. అలా నాయుడు బాబు గారు కూడా కొంచెం మేము సాయం చేసే విధంగా ఉండేది, కానీ ఈరోజు ఆ లేని లోటు మేమైతే తీర్చలేము. కానీ ఆ కుటుంబానికి మాత్రం కంపల్సరీగా ఆదుకొని ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా మాటిస్తున్నాం. థ్యాంక్ యూ.